నమస్తే అందరికీ. 17వ సందేహం సమాధానం ఏంటది? ఆసనాలను కొన్ని నెలల పాటు చేసి ఆపితే ఎక్కువ బరువు పెరుగుతారా? సమాధానం, ఆ ఇబ్బంది ఆసనాలలో ఉండదు, అంటే పెరగరు అన్నాడు. కొన్ని నెలల పాటు చేసి ఆపితే ఎక్కువ బరువు పెడతారా? పెరగరు. ఎన్ని సంవత్సరాలు చేసి మానినా నష్టం అనేది ఉండదు, బరువు పెరగరు. ఆసనాల వలన మనిషికి వెర్రి ఆకలి వేయదు. ఆహారము ముందు ఎలా తింటూ ఉంటారో ఆసనాలను వేసిన తర్వాత రోజులలో కూడా అలాగే ఉంటుంది తప్ప పెద్దగా ఆకలి విపరీతంగా పెరిగిపోదు. ఆహారం అనేది ఆసనాలకు ముందు తర్వాత కూడా మార్పు రాదు. అదే ఎక్సర్సైజుల్లో అయితే బాగా పెరుగుతుంది. వ్యాయామాలు బాగా అలుపు వచ్చేవి చేసేవారికి వారిలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఖర్చు పెరిగి వాటిని భర్తీ చేయడానికి ఆకలి ఎక్కువ అవుతుంది. దాంతో ముందు తినే ఆహారానికి వ్యాయామం చేయడం మొదలుపెట్టాక తినే ఆహారానికి భేదం ఉంటుంది. అలా వ్యాయామాలు చేస్తూ ఎక్కువ తిన్నా అది కరిగిపోతూ కొవ్వుగా మారదు. కొంతకాలం తర్వాత వ్యాయామాలు చేయకుండా అదే విధముగా ఆ తిండిని కొనసాగిస్తారు, ఎక్కువ తిండిని. దానితో ఈ తిన్నది కొవ్వుగా మారి ఖర్చు చేసే వ్యాయామం లేక పేరుకుంటూ ఉంటుంది. దానితో ఎక్కువ బరువు పెరుగుతారు. దేంట్లో? ఎక్సర్సైజ్ చేసేవాళ్ళ. కొన్ని నెలల పాటు రోజుకి 5-6 ఇడ్లీ తినడం అలవాటు అయ్యాక 2-3 ఇడ్లీలతో సరిపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇది వ్యాయామాలు చేసే వాళ్ళల్లో. వ్యాయామాలు మానినప్పటికీ ఆహారం తగ్గించరు. దాంతో శరీరం పూర్వం కంటే ఎక్కువ పెరుగుతుంది. అలా ఆసనాలలో కూడా జరుగుతుందేమో అని భయపడతారు, కానీ కాదు. ఆసనాల వల్ల కండరాలు బాగా సాగిపోవడం అంటూ ఏమీ ఉండదు. శరీరం బాగా బిగుస్తుంది. ఎంతకాలం ఆసనాలు తిరిగి చేయకపోయినా లాభం ఉండదు, కానీ నష్టం అయితే ఏమీ ఉండదు. వచ్చే లాభాలు రావు, కానీ నష్టం అయితే ఏమీ ఉండదు. ఇదన్నమాట సమాధానం. థ్యాంక్ యూ.